Step into value zone. Hypermart. Patanjali. హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మనీ అండ్ బిజినెస్ కోచ్ అయిన గురు కిరణ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, మన ఆడియన్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్. ఈ కన్ఫ్యూజన్ చాలా కాలం నుంచి నడుస్తుంది అనమాట. మనం డబ్బులుండి ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలా, లేకపోతే ఈవెన్ బ్యాంక్ లోన్ అని తీసుకొని ఒక సొంత ఆస్తి ఉండాలి కాబట్టి ఒక హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలా, లేకపోతే అక్కడే ప్లాట్ ఏదైనా దొరికితే అది కొనుక్కోవాలా? అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మేమంతా కన్ఫ్యూజ్ అవుతున్నాము? ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. 100% ఇస్తానండి క్లియర్. అయితే ఒక పర్సన్కి శాలరీ వస్తున్న పర్సన్కి ఒక 50,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకున్నాం, 30,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకున్నాం. అతను ప్రతి ఒక్కళ్ళ కళ అండి ఇది. ఏంటి? ఇల్లు, సొంత ఇల్లు అనేది కళ. రోటీ కపడా మకాన్ అంటారు కదా, అంతేగా సార్. ఇంట్లో నేనుంటే ప్రశాంతంగా ఉంటుంది. రోటీ కపడా మకాన్ కాన్సెప్ట్ ఉంది చూసారా? అదేంటి? రోటీ తినడానికి సరిపడా తిండి, కపడా మంచి బట్టలు వేసుకొని సొంత ఇంట్లో ఉంటే మనల్ని ఇంకొకటి అడగడం, అది ప్రతి ఒక్కళ్ళకి కళ. అది దీనికోసం గవర్నమెంట్ కూడా చాలా చేసింది, కొన్ని ఇళ్ళు ఫ్రీగా ఇచ్చినవన్నీ చేస్తుంది. అయితే నా పాయింట్ ఏంటంటే, ఒక ఇల్లు కొనాలంటే, సొంత ఇల్లు కొనాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది ఫస్ట్ పాయింట్. రెండోది, మీకు వచ్చే శాలరీని ఇంటి మీద పెడితే ఒకవేళ ఇది కనుక మీకు లైబిలిటీ అయితే, అంటే పెట్టిన డబ్బులు పెట్టాం, అది మీకు ఇన్వెస్ట్మెంట్ బదులు మీకు డబ్బులు పెరిగే బదులు డబ్బులు లైబిలిటీ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇబ్బందే కదా సార్, నష్టం అవుతుంది. అవునా? సో ఇప్పుడు దీంట్లో 2 రకాలు చేద్దాం. ఒకటి ఇల్లు కొన్నాను, అది నాకు అప్పు కింద తయారైపోయింది. ఇంకొకటి, ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, అది నాకు 10 అయింది. ఏది బాగుంది వినడానికి? తప్పకుండా 10 అయిందే బాగుంటుంది కదా. సో ఫ్లాట్కి ప్లాట్కి డిఫరెన్స్ అదే. ఫ్లాట్ ఏంటంటే, కొన్ని ఫ్లాట్స్ చెప్తాను, అన్ని ఫ్లాట్స్ చెప్పట్లేదు, కొన్ని లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే కుక్కట్పల్లి. ఒకప్పుడు కుక్కట్పల్లి ఏం లేదండి, ఇప్పుడు కుక్కట్పల్లి బీభత్సంగా డెవలప్ అయింది. లెటర్సే మాదాపూర్ తీసుకోండి, ఇంకొకటి వేరే తీసుకోండి, అక్కడ కూడా ఫ్లాట్స్ అమ్ముతున్నారు. అవి లగ్జరీ ఫ్లాట్స్ అనమాట. మినిమం 1 కోటి, 2 కోట్లు, 3 ఇట్లా నడుస్తున్నాయి ఫ్లాట్లు. ఒక సామాన్యుడు 3-4 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనలేడు. అదే ఏం ఆలోచిస్తాడంటే, అదే ఫ్లాట్ కొనే బదులు నేను ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవచ్చు కదా అంటాడు. అర్థమవుతుందా? కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఫ్లాట్లు కొంటున్నారు. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరు? కూడా జాబులు చేసేటోళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేసేటోళ్ళు, వాళ్ళకి ఫ్రీగా పటాపట్ లోన్స్ వచ్చేస్తున్నాయి. ఇవాళ రేపు మన ఇండిపెండెంట్ హౌస్ కంటే ఫ్లాట్స్కి లోన్ ఈజీగా ఇస్తారు మన బ్యాంక్స్. ఎందుకంటారు సార్? బ్యాంకింగ్ సిస్టమ్ అట్లానే ఉంది, ఎందుకంటే ఇక్కడ రీపేమెంట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇండిపెండెంట్ హౌస్ కొంటానంటే దానికి మళ్ళీ మొత్తం రీచెకింగ్ అంతా నడుస్తుంది. దాంట్లో మెయిన్ లీగల్ చెకింగ్ అన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి దాంట్లో ఒక ఇండివిజువల్ హౌస్ కొని అది ప్రాబ్లం ఉంటుంది. అది ఇక్కడ అనుకోండి, డైరెక్ట్గా ఎవరైతే బిల్డర్ ఉన్నాడో వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకుతో టైప్ అయిపోతాడు ఆల్రెడీ. ఓకే ఓకే. మీకు అర్థమైందా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చాడు, వచ్చి ఏం చేస్తాడు, సార్ నాకు లోన్ కావాలంటాడు. లోన్ కావాలంటే మీకు ఏమో అమౌంట్ డౌన్ పేమెంట్ ఎంత కడతారు? 1 కోటి రూపాయలు ఉంది, ఒక 20% కట్టండి, ఒక 20 lakhs కట్టేసేయండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కట్టేశాడు. మిగిలిన 80% ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఈ బిల్డరే బ్యాంక్ వాడితో మాట్లాడుకుని మొత్తం చేసుకొని ఫ్లాట్ ఇప్పించేస్తున్నాడు. అంటే బిల్డర్కి అక్కడ ఫ్లాట్ సేల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాడు చేసుకుంటున్నాడు ఆ పని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ 2 కోట్లు పెట్టి కొన్నాడు, కొన్న తర్వాత ఇది కనుక డిప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అర్థమవుతుంది మీకు చెప్పింది? డిప్రిషియేషన్ ఏంటంటే దీని వాల్యూ తగ్గిద్దా అంటే తగ్గొచ్చు. ఎందుకు అంటే ఇది ఓన్లీ ఫ్లాటే, దీని వాల్యూ, ల్యాండ్ వాల్యూ ఎంత? ఒక అపార్ట్మెంట్ ఏదో కట్టాడు, అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్లు ఉన్నాయి, 100 ఫ్లాట్లో మీదొక 90వ ఫ్లాటు. 90వ ఫ్లాట్కి మీకు వచ్చే వాల్యూ 2 కోట్లే, కానీ మీకు వచ్చే ల్యాండ్ వాల్యూ, దీన్ని అన్డివైడెడ్ ల్యాండ్ అంటాం, యూడిఎల్ అంటాం. అన్డివైడెడ్ ల్యాండ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ మీకు కనుక డిప్రిషియేషన్ అయిందనుకోండి, ఇది వాల్యూ పడిపోద్ది ఆటోమేటిక్గా. ల్యాండ్ షేర్ కూడా 30% ఉంటుంది అన్నట్టు. అంతే, అంతకంటే ఎక్కువ ఉండదండి. యూడిఎల్ అంటే అంతే, అంతకుమించి ఎక్కువ. మీ కార్ పార్కింగ్కో వాటికో వీటికి ఇస్తాడు, అదే మీ చెప్పాలంటే మీ ల్యాండ్ అంతే. 2 కోట్లు పెట్టి కార్ పార్కింగ్ అంతే. నేను చెప్పాలంటే 2 కోట్లు పెట్టి నేను కార్ పార్కింగ్ హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు. ఇంకోటి, పైన అనిపిస్తే కింద కనిపిస్తుంది, కింద అనిపిస్తే పైకి కనిపిస్తుంది, పక్కన అనిపిస్తే పైకి కనిపిస్తుంది. ఇది ఫ్లాట్లో జరిగేది. ఇప్పుడు అదే కమింగ్ టు దిస్ వన్, నేను ప్లాట్ అంటున్నా, ఇండిపెండెంట్ హౌస్ అంటున్నా, మళ్ళీ చెప్తున్నాను ప్లాట్ అంటున్నా. ప్లాట్ గురించి నేను మాట్లాడితే ఓపెన్ ప్లాట్, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్తా. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి, ఇక్కడ దీనిలో డిప్రిసియేషన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను కొనే ముందే అన్ని లీగల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా
ఏరియా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుక్కట్పల్లి కాదు, నేను ఊరు బయట నేను ఫ్లాట్ కొంటానంటే అది డెవలప్ కాదు. ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు కొన్ని ఫ్లాట్లు అయితే మీకు ఇంకా హైలైట్ చెప్తారు చూడండి. కొన్ని బిల్డర్స్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫ్లాట్ కడతానని అని చెప్పి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని, అర్థమవుతుందా, కొనే ముందు ఫ్లాట్ కొనే ముందు చెప్పే డిస్కస్ చేయాల్సినవి కొన్ని పరిశీలించాల్సిన పాయింట్ ఏంటంటే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డర్ ఎవరు, బిల్డర్ ఎట్లా మీరు కడుతున్నాడు, ఆల్రెడీ బిల్డర్కి ఏమైనా హిస్టరీ మంచిగా ఉందా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు లోన్ అమౌంట్ పే చేయాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, పే చేసిన తర్వాత ఈ లొకాలిటీ ఏంటి, అసలు ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి చూసుకోవాలి. డెవలప్మెంట్స్ ఏం లేకుండా నేను ఫ్లాట్ నాకు డబ్బులు ఉన్నాయి కట్టేస్తానంటే, తెలిసినవాడు కట్టేస్తానంటే కాదు. డెవలప్మెంట్ చూసుకోవాలి. పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్ ఉందా, స్కూల్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఫెసిలిటీ ఉంది చూసుకోవాలి. అప్పుడు మీకు దాని వాల్యూ పెరిగిద్ది. వాల్యూ ఎందుకు తగ్గిద్ది? బికాస్ ఆఫ్ దీనివల్ల వాల్యూ తగ్గుతుంది ఫ్లాట్కి. కమింగ్ టు ప్లాట్, ఈ ప్లాట్ ఏంటి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అనుకోండి. ఓపెన్ ప్లాట్స్లో 3 రకాలు ఉన్నాయి. హైదరాబాద్ గురించి మాట్లాడతాం. డిటీసీపీ ల్యాండ్స్ అంటాం. డిటీసీపీ, హెచ్ఎండిఏ, తర్వాత జీపీ లేఅవుట్లు, 3 రకాల ఓపెన్ ప్లాట్లు అమ్ముతున్నారు ఇవాళ రేపు మార్కెట్లో. జీపీ లేఅవుట్ అంటే ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్. ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి దాని దగ్గర వాళ్ళతో మాట్లాడుకొని, గ్రామ పంచాయతీలో ఉన్న ల్యాండ్ ఒకప్పుడు అది రైతుల ల్యాండ్, అది దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ప్లాట్లు చేసి అమ్మేస్తుంటారు వీళ్ళు. మీకు అర్థం ఉందా? రియల్ ఎస్టేట్ వాళ్ళు. అది జీపీ లేఅవుట్లు. దాంట్లో మీకు వాల్యూ తక్కువ, సెక్యూరిటీ కూడా తక్కువ అంటే నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ. వాటిని ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ కింద అమ్మేస్తున్నారు. జీపీ లేఅవుట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఫామ్ ల్యాండ్స్ కింద అమ్ముతారండి. వాళ్ళు దాన్ని రెసిడెన్షియల్ కింద మార్చలేరు. మీకు అర్థమవుతుందా? మారిస్తే ఆటోమేటిక్గా డిటీసీపీ కింద రావాలి వాళ్ళు. డిటీసీపీ కూడా 2 రకాలు ఉన్నాయి. డిటీసీపీలో ఫామ్ ల్యాండ్స్ చేయరు, ల్యాండ్స్ అమ్ముకోవచ్చు, లేదు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. అది డిస్ట్రిక్ట్ వైజ్ డిటీసీపీ అంటే. ఓకే, కమింగ్ టు హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, హెచ్ఎండిఏలో కూడా మీరు ప్లాట్లు కొనుక్కోవచ్చు. ఆ ప్లాట్లు కొనడం వల్ల మీకు అవుతుంది బెనిఫిట్ చెప్తారు చూడండి. పాయింట్ నెంబర్ 1, ఈ ప్లాట్ మీరు ఈరోజు కొంటే దీని వాల్యూ ఖచ్చితంగా పెరిగిద్ది. ఓకే, కాకపోతే ఇందులో మీరు లీగాలిటీ చూసుకోకపోతే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఈ రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు కదా సార్, గవర్నమెంట్ ల్యాండ్స్ని మంచి ల్యాండ్స్ అని చెప్పి అమ్మేసేసిన తర్వాత దానిపైన మరి ఇల్లు కట్టుకుంటాడు వాడు. ఇల్లు కట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక 15 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ వస్తుంది బయటికి, ఇది మా ల్యాండ్ అంటుంది. ఈ డబ్బులు పెట్టిన డబ్బులు అన్నీ పోయాయి. అలా జరిగినాయి కూడా. చాలా రీసెర్చ్ అనేది అవసరం అంటారు. రీసెర్చ్, లీగల్ రీసెర్చ్ కంపల్సరీ చేయాలండి. లీగల్ రీసెర్చ్ చేయకుండా నాకు తెలిసిన వాడు ఎవరు చెప్పాడు అనుకుంటే కాదు అది. సో ప్లాట్లో మీకు డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. ఏదైనా కానీ రీసెర్చ్ చేయకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ పోతే. బట్ ఓవరాల్గా ప్లాట్ అనేది బెటర్. ఓవరాల్గా చూసుకుంటే ప్లాట్ ఈజ్ 100% బెటర్. మ్యాక్సిమం చెప్పాలంటే చాలామంది తెలివి గల వాళ్ళు కానీ, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, లెటెస్ట్ మార్వాడీస్ అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. వాళ్ళు ప్లాట్ల మీద మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు, ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. ఎందుకు? దీనికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అవునవును, దీనికి మెయింటెనెన్స్ ఉండదు కదా, మన ఇష్టం. దీంట్లో ఆటోమేటిక్గా ఒక లెటెస్ట్ ఫామ్ ల్యాండే కొన్నాడు అనుకుందాం. 1 ఎకరం ఫామ్ ల్యాండ్ కొనేసాడు, దాంట్లో వీళ్ళు చెట్లు వేసుకుంటాడు, వెజిటేబుల్స్ పండించుకుంటాడు, ఆ వెజిటేబుల్స్ తింటాడు, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మెయింటెనెన్స్ లేదు, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఉన్న మనీ వస్తున్నాయి. మళ్ళీ ఒక్కటి పాయింట్ ఏంటంటే అండి, మళ్ళీ చెప్తున్నాను, భూమికి ఉన్నంత వాల్యూ దేనికి లేదు. భూమి మీదే పెట్టమంటారు ఎవరైనా కానీ. ఒకప్పుడు శోభన్ బాబు మురళీమోహన్ చెప్పాడు డైలాగ్ ఇది, మీరు ఏమైనా చేయండి భూమి మీద డబ్బులు పెట్టండి. ఆయనకి, శోభన్ బాబుకి, ఆయన గారికి చెన్నై నాకు తెలిసి కొన్ని వేల కోట్లు ఉంది ఓన్లీ ల్యాండ్ వల్ల. ఆయన్ని ఫాలో అయ్యి మురళీమోహన్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కోటేశ్వరుడు అయిపోయాడు. కావాలంటే కనుక్కోండి, ఎక్కడైనా కనుక్కోండి, మురళీమోహన్ ఫాలో అయింది శోభన్ బాబునే. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, యూ విల్ గెట్ గుడ్ ఇన్కమ్. అది కోటేశ్వరం చేసే స్కోప్. కోటేశ్వరం అవ్వాలంటే ల్యాండే, కానీ కబ్జాలు అటువంటి వాటికి మనం ఏం చేయలేం. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మీరు చెప్పినట్లు ఇక్కడ మీలాంటి వాళ్ళ సలహాలు, మీ యొక్క గైడెన్స్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ అనాలిసిస్ కానీ వాటిని పరంగా చూసుకోవాలి. లీగల్ అండి, లీగల్ రీసెర్చ్ కంటే రీసెర్చ్ చేయాలి, అట్ ద సేమ్ టైం లీగల్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల మళ్ళీ ఫైనాన్షియల్గా డిసిప్లిన్ అంతా చూసుకోవాలి. మాకు శాలరీ ఏదో 20,000 వస్తుంది నేను పెట్టేస్తానంటే కాదు కదా. అవును, అర్థమవుతుందా? సో అవి కూడా చెక్ చేసుకొని జాగ్రత్తగా స్టెప్ వేసుకోవాలి. ట్రూ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి మరింత గైడెన్స్కి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఈరోజు మాట్లాడిన విషయాలు అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఇంకా వేరే డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏం చేయొచ్చు అనే అవగాహన లేకపోతే కామెంట్ చేయండి, దానికి తప్పకుండా గురుగారిని గారు ఆన్సర్ ఇస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.